పొలిటికల్ గవర్నెన్స్ అంటే వాస్తవంగా ప్రజలు అసలు ఎలాంటి సమస్య రాకూడదు. ఆ సమస్య వచ్చిన వెంటనే అధికారి స్పందించాలి. అధికారి స్పందించకపోతే ప్రజాప్రతినిధి వెంటనే స్పందించాలి. వితిన్ 24 to 48 అవర్స్లో సమస్య పరిష్కారం అయిపోవాలి. వ్యక్తిగత సమస్యలు అదే అఫీషియల్ ప్రాబ్లమ్స్ ఉంటే 1 నెల 2 నెలలు మ్యాక్సిమం 3 నెలలు. అది పొలిటికల్ గవర్నెన్స్ అంటే. అంతేగాని పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఇసుక మాకు నచ్చినోడే అమ్ముకోవాలి, తవ్వుకోవాలి, మద్యం మాకు నచ్చినోడే షాప్ పెట్టుకోవాలి, ఒకవేళ వేరే వాడు షాప్ పెట్టుకున్నా మేము లాక్కుంటాం, బెల్ట్ షాపులు మా ఇష్టం వచ్చినట్టు పెట్టించుకుంటాం, లిక్కర్ మా ఇష్టం వచ్చినట్టు అమ్మించుకుంటాం, అదే సందర్భంలో మైనింగ్ మా ఇష్టమైనోడు మాత్రమే చేయాలి అనేది పొలిటికల్ గవర్నెన్స్ కాదు. పెన్షన్లు 1వ తారీఖు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిందే ఇప్పుడు తెలుగుదేశం నాయకుల చేతుల్లో నుండి ఇస్తున్నారు. అంతే తప్పించి అదేమీ కొత్తగా చేపట్టింది కదా. డబ్బులు 1000 రూపాయలు పెంచిన మాట వాస్తవం. జగన్ టైంలోనే 1000 రూపాయలు పెంచారు, 250 చెప్పి 4 ఏళ్ళు పెంచారు, ఇప్పుడు ఒకేసారి పెంచారు. అది క్లియర్, అందులో కాదు అనడానికి ఎలాంటి ఇది లేదు. అది పొలిటికల్ గవర్నెన్స్ కాదు, అది వన్ ఆఫ్ ద పార్ట్. అందులో అది ఎవరొచ్చినా ఇవ్వక తప్పదు, భవిష్యత్తులో కూడా ఎవ్వడూ తీయలేడు. కాకపోతే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పొలిటికల్ గవర్నెన్స్ కూటమి విధానం అంటున్నారు బాబు గారు. పొలిటికల్ గవర్నెన్స్ కూటమి విధానం నేనే 17 నెలల నుంచి డబ్బులు తీసుకెళ్ళి ఇస్తున్నాను అంటున్నారు. ఆయనే ఇస్తున్నారు, బట్ ఏమిటి పరిష్కారం? పబ్లిక్ సమస్యల్లో ఏది పరిష్కారం అవుతుంది? 17 నెలల్లోనే కొత్త పెన్షన్ ఒక్కటి ఇచ్చామా? మనం కొత్తగా పెన్షన్లు ఏమైనా ఇస్తున్నామా? వికలాంగుల పెన్షన్లు కొత్తగా ఏమైనా ఇస్తున్నామా? వృద్ధుల పెన్షన్లు కొత్తగా ఏమైనా ఇస్తున్నామా? పొలిటికల్ గవర్నెన్స్ అంటే అది. లెక్క వేసేసుకోవాలి వెంటనే. మన ప్రభుత్వం వచ్చి 17 నెలలు అయింది. అంతకుముందు జగన్ టైంలో ఒక 4 నెలలు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కుదరదు, ఎలక్షన్స్ కావచ్చు, మిగతాయి కావచ్చు. మొత్తం కలిపితే 21 నెలల నుంచి 60 ఏళ్ళు దాటినటువంటి వాడికి పెన్షన్ కొత్తది రాకపోతే ఎలాగా? ఆ వృద్ధులకి జీవనానికి సంబంధించి ఇవాళ ఇదే డిపెండబుల్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళాం కదా, అవి కదా క్రాస్ చెక్ చేసుకోవాల్సింది.